హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విశాల్ వ్లాగ్స్. ఈరోజు మనం కైలాసగిరిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కైలాసగిరి అంటే వైజాగ్ కాదు, కైలాసగిరి అంటే గుంటూరులోని కైలాసగిరి. అక్కడ శివాలయం ఉన్నట్టే ఇక్కడ కూడా శివాలయం ఉంటుంది. అంతేకాకుండా నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. పచ్చనైన చెట్లు, ప్రకృతి. ఏ సినిమా షూటింగ్ అయినా, లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అయినా, కవర్ సాంగ్స్ అయినా ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ అడవి ఉందని ఎవరికి తెలియదు. గుంటూరులో ఉంటున్న నాకే ఇంతవరకు గుంటూరులో ఇంత పచ్చదనం, ఇంత కొండలు, ఇంత ప్రకృతి ఉందని నాకు అస్సలు తెలియదు ఇక్కడ వచ్చేదాకా. ఇప్పుడు మీకు తెలుస్తుంది. చూసారా ఇక్కడ ఎంత పచ్చగా ఉందో. మీరు నేను చూపించింది శివాలయం. శివాలయంలో శివుడు. ఇక్కడ నుంచి ఎంత దూరంలో చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. కొండలే కనిపిస్తున్నాయి. కొండల్లో కొండలు పచ్చగా కప్పేసిన చెట్లు, ప్రకృతి చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మన గుంటూరుకి ఇంత పచ్చదనం ఉండటం చాలా అదృష్టం. ఎందుకంటే కాలుష్యం లేని ప్రదేశం, ఎంజాయ్ చేయవచ్చు, మంచి గాలి పీల్చుకోవచ్చు. ఇలానే ప్రీ వెడ్డింగ్ షూట్లు ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత పచ్చదనంగా ఉందో. ఎవరికి నచ్చదో చెప్పండి ప్రకృతి అంటే. ప్రకృతి 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 ఎవరికి నచ్చదో చెప్పండి. ప్రకృతిలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ప్రతి ఒక్క ఆక్సిజన్తోనే ఎక్కువ బ్రతికేస్తాం. తర్వాత పళ్ళు, పలహారాలు ఇలాంటివి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అంతేకాదు ప్రకృతిలో జీవించడానికి కలప కూడా దొరుకుతుంది. ఆ కలపతో పురాతన ఇల్లు కట్టుకుంటే అక్కడ ఎన్ని సంవత్సరాలైనా చచ్చేదాకా జీవించవచ్చు. కాలుష్యానికి దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా, అనారోగ్యానికి దూరంగా ఇలా ప్రతి ఒక్కటి ప్రకృతిలో దొరుకుతుంది. సో మీ ఊరు చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించండి. మీ ఊరు చుట్టూ ఉన్న ప్రకృతిని తెలుసుకోండి. మన ఊరిలో ఇంత ప్రకృతి ఉందని ఎవరికి తెలియదు. ఇంత ప్రకృతి ఉందని ఎవరికి తెలియదు. సో ఇప్పుడు తెలుసుకోండి. అప్పుడప్పుడు వెళ్ళిరండి. గుడికైనా, లేకపోతే షూట్కైనా, లేకపోతే ఎంజాయ్ చేయడానికైనా, క్యాంపింగ్ అయినా ప్రతి ఒక్కటి ప్రతిరోజు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తూ పార్కులో ప్రకృతిని ఆస్వాదిస్తాం. ఇలానే మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. చూసారా ఇక్కడ పుట్టకూడ ఉంది. ఇక్కడ పాలు పోయటం చాలా ఆనవాయితీగా వస్తుంది. పాలు పోస్తే ఏం కోరుకుంటే అది జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. చూసారా పాలరాతితో నాగపడిగలు చేశారు. ఇది ఫస్ట్ టైం నాగపడిగలు పాలరాతితో చూడటం. సో మీరు చూడటానికి రండి. మన గుంటూరు వాళ్ళకి ఈ ప్లేస్ తెలిసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మన గుంటూరులోని ఇలాంటి ప్లేసుల కోసం, ఇలాంటి ప్లేసులు చూడటానికి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇంకా డెవలప్ చేయాలి. ఈ చుట్టుపక్కల ఈ పుట్టని, ఆ టెంపుల్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. పెళ్లి కాని వాళ్ళకి, పిల్లలు పుట్టని వాళ్ళకి. ఇలా కార్తీక మాసం వచ్చినా కూడా కార్తీక మాసం రోజు పాలు పోయటం హిందువులకి ఆనవాయితీగా వస్తుంది. చూసారా ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఎక్కడ చూసిన పచ్చదనం, పచ్చదనం, పచ్చదనం. ఈ పచ్చదనంలో ఎన్ని పక్షులు ఉంటాయో, ఎన్ని జంతువులు ఉంటాయో, ఎంత బాగుంటుందో. సిటీకి దూరంగా వచ్చి ఈ ప్రకృతిలో ఒక అరగంట స్పెండ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ లొకేషన్లో షూటింగ్ కూడా చేసుకోవచ్చు. సాంగ్స్ కానీ, లేకపోతే ఫైట్ సీన్ కానీ ప్రతి ఒక్కటి మన గుంటూరు వాళ్ళకి సొంతం. బయట వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి లొకేషన్
ఎవరికి తొందరగా దొరకదు. మన గుంటూరుకి దొరకటం చాలా అదృష్టం. ఇక విజయవాడ ఆ సైడ్ కూడా ఉన్నాయి. కానీ మన గుంటూరుకి దగ్గరలో ఇలాంటి లొకేషన్‌ని ఎవరు చూసుండరు. చూసారా ఎంత బాగుందో? ఎక్కడ చూసిన పచ్చదనం. ఇక్కడ సాంగ్స్ అయితే ఇంకా చాలా బాగొస్తాయి. ఒకప్పుడు గుంటూరు జిల్లా కాకముందు, లేకపోతే సిటీ కాకముందు ఇలా పచ్చదనంగా ఉండేది. ఎన్నో కొండలుండేయి. కానీ ప్రతి కొండని అభివృద్ధి పేరుతో నాశనం చేశారు. ఈ కొండలు మిగిలాయి. కానీ వీటిని కూడా ఎప్పుడు నాశనం చేస్తారో, ఎప్పుడు పగలగొడతారో తెలీదు. ఎక్కడ చూసినా మైనింగ్, మైనింగ్, మైనింగ్. గ్రానైట్ అంటూ, కన్స్ కన్‌స్ట్రక్షన్ అంటూ, సిటీ డెవలప్‌మెంట్ అంటూ ప్రతి ఒక్క చెట్టుని నరికేయటం జరుగుతుంది. ఎక్కడైనా హైదరాబాద్‌లో కానీ, ఇంకా ఏ సిటీలో కానీ, ఏ ఊర్లో కానీ, మా ఊర్లో కూడా, మా పల్లెటూరులో కూడా చెట్లను నరికేయటం, పొలాలు చేయటం, ఫ్లాట్స్ చేయటం ఇలా ప్రతి ఒక్కటి అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్నారు. ఇక నేచర్‌కి దగ్గరగా ఎళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సొస్తుంది. సో, ఉన్న నేచర్‌ని మన దగ్గరలో ఉన్న నేచర్‌ని కాపాడుకుందాం. ఉన్న నేచర్‌లో కాస్త టైం ఎంజాయ్ చేద్దాం. అప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ వస్తుంది. పిల్లల్ని దగ్గర పిల్లలకి ఇలాంటివి నేర్పించాలి. ఇలా పచ్చదనం, పరిశుభ్రత, ఇలా చెట్లు పెంచటం ఇలాంటివి ప్రతిది ఒక్కటి నేర్పిస్తే ఈ జనరేషన్ పిల్లలకి చాలా బాగుంటుంది. అంతేకాని ఫోన్‌లిచ్చి చెడగొడతా ఉంటే అస్సలు బాగోదు. వాళ్ళు చెడిపోవటానికి, అనారోగ్యం పాలవటానికి చాలా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అదే నేచర్‌కి దగ్గరగా ఉంటే మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు, ఎంత కాలం బ్రతికేవాళ్ళు తెలియచెప్పినట్టు ఉంటది. సో, మీరు మీ దగ్గరలో ఉన్న నేచర్‌ని ఎంజాయ్ చేయండి. చూసారా? ఈ రోడ్ ఎంత బాగుందో. ఇలాంటి ఘాట్ రోడ్లు ఈ కైలాసగిరి, కొండవీడు ఇలాంటి ప్లేసెస్‌లో చాలా బాగుంటాయి. కొండవీడు కూడా చాలా ఫేమస్ గుంటూరులో. కానీ ఇక్కడ కైలాసగిరిలో రోడ్డు కొత్తగా ఏశారు. రోడ్డు ఇరువైపులా చెట్లు, పచ్చదనం చాలా బాగుంటుంది. ఇక కొండవీడులో అయితే ఇంతకన్నా పెద్ద రోడ్డే ఉంటుంది కానీ, అక్కడ చూడటానికి ఎటు చూసినా మళ్ళీ పచ్చదనమే ఉంటుంది. కానీ టెంపుల్ తక్కువగా ఉంటుంది. టెంపుల్ శిథిలాలు, ఫోర్ట్ శిథిలాలు ఉన్నాయి కానీ, అక్కడ డెవలప్‌మెంట్ ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఇక్కడ కూడా డెవలప్ జరిగితే ఇంకా బాగుంటుంది. పర్యాటకంగా చాలా తోడ్పడుతుంది. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు విలేజ్ కూడా ఉంది. విలేజ్‌లో చాలామంది పని చేసుకునేవాళ్ళు, ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సాయంత్రం అయితే చాలు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ, వాకింగ్ చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. చూసారా? ఎంత బాగుందో ఈ ప్రకృతి. ఇలా ఘాట్ రోడ్‌లో డ్రైవింగ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తది. ప్రతి ఒక్కరు ఇలా డ్రైవింగ్ చేయాలని చాలా కోరిక ఉంటుంది. ఇలాంటి ప్లేసుల్లో ఏమైనా బర్త్‌డే సెలబ్రేషన్, లేకపోతే సాంగ్ షూటింగ్ ఇలా చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చేసుకోవాలనిపించినా కూడా తొందరగా ఎవరికీ దొరకదు. కానీ మనకి అదృష్టం. మనకు దొరుకుతుంది. నైట్ టైమ్ అయితే ఎంత బాగుంటుందో, ఎంత చల్లగాలి వస్తుందో కూడా తెలీదు. కానీ లైట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఈవెంట్స్ కూడా, పెళ్ళిళ్ళు కూడా, మళ్ళీ పార్టీస్ కూడా ఎంత బాగుంటాయో. ప్రకృతిలో చాలా ఆనందంగా చేసుకోవచ్చు. భీమవరంలో ఈస్ట్ గోదావరి, లేకపోతే వెస్ట్ గోదావరి ఇలా గోదావరి డిస్ట్రిక్ట్‌లో కొబ్బరి తోటల్లో పెళ్లి చేస్తారు. అలానే ఆ పెళ్ళికి చాలా మంచి గాలొస్తుంది. చాలా ప్లేస్ ఉంటుంది. అలాంటి పెళ్ళిళ్ళు చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా మనం ఇలాంటి నేచర్‌కి దగ్గరలో పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ చేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. చూసారా? ఎటు చూసిన కొండ, పచ్చదనం, ఇక పక్షులు. పక్షులైతే మాకు కనిపించలేదు కానీ, సో, కనిపిస్తాయి. కొంతమందికి కనిపించుంటాయి. ఎవరికి కనిపించాయో కామెంట్ చేయండి. చూసారా? ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి పైకెళ్ళాలి. పైకెళ్తే మీకు ఆ శివాలయం కనిపిస్తుంది. ఎవరైనా వచ్చేటప్పుడు ఈ రూట్ మీకు తెలిసినప్పుడు ఈ రూట్‌లో
ఇది ఎంట్రన్స్ లో ఓం నమః శివాయ అంటూ రాసి ఉంటారు. పేరేచెర్ల కైలాసగిరి అని రాసి ఉంటారు. చాలా బాగుంటుంది చూడటానికి. ఈ ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్తే ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. చూశారు కదా మీరు నేను వస్తున్నప్పుడు. ఇది స్టెప్స్. ఇక్కడ స్టెప్స్ కి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి పైకి ఎక్కుతుంటే బాగుంటుంది నడిచే వాళ్ళకి. ఇక నల్లబాడు నుంచి వస్తుంటే ఇక్కడ కూడా ఈ సినిమా షూటింగ్ అవి తీసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నుంచి అక్కడి దాకా ఒక స్మోక్ ఎఫెక్ట్ పెట్టేసి కవర్ సాంగ్స్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఇలాంటి రోడ్స్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అండర్ రోడ్, అండర్ వే ఇలాంటి రూట్స్ చాలా బాగుంటాయి చూడటానికి. జర్నీ అయితే ట్రావెల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి, లేకపోతే షూటింగ్ చేసుకునే వాళ్ళకి, కొత్త కొత్త లొకేషన్లు చూసే వాళ్ళకి ఇలాంటి రూట్స్ చాలా బాగా అనిపిస్తాయి. సో ఇలాంటి రూట్ మీరు చూడాలి, చూసి ఆనందించాలి. అందుకనే నా చిన్ని ప్రయత్నం ఇలాంటి రూట్ మీకు చూపించటం, ఇలాంటి నేచరు చూపించి ఆనందించేలాగా చేయటం. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తాయి. సో మిస్ అవ్వకుండా ప్రతిరోజు వచ్చే అప్డేట్ని, ప్రతిరోజు వచ్చే వీడియోని చూసి ఆనందించింది. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఇక్కడ రైల్వే పార్క్ అవన్నీ ఉంటాయి. సో గుంటూరులో ఏమన్నా కొత్త ప్లేసులు ఉంటే మీకు తెలిసి ఉంటే చెప్పండి, ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మన గుంటూరు వాళ్ళే